నమస్కారం. వెల్కమ్ టు పద్మావతి పంచాయతీ విత్ రాజు. సర్లే, నేను రాజన్న అని చెప్పలేదు. నన్ను ఇలా ఎలా వీళ్ళు ఇంత మార్దన్గా తయారు చేసినా అన్న, తమ్ముడు, అంకుల్ అంటే అసహ్యంగా ఉంటుంది. నన్ను కూడా అవంటి చమడాలు వచ్చేయను. అందుకే రాజు అనందాం. రాజు, ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏమిటి ఇలా తగులుకుంది మనకి? కరోనాతో ఊరట చెందామనుకుంటే ఇప్పుడు ఇదొకటి తయారైంది. చెప్పు దీని సంగతి. అది ఏం లేదు. ఇంతసేపు దానిక కేంద్రం నుంచి పెద్ద సార్ ఉన్నాడు కదా, నడ్డా సార్ ఏం చెప్పిండంటే ఇది పాత రోగమే, దీనికి ఏం ప్రజలు భయపడొద్దు, కాకపోతే జాగ్రత్తగా ఉండండి అని చెప్పిండు. ఎందుకంటే చేతులు ఇచ్చుకోవడం, దగ్గర తిరగడం, ఇలాంటివి చేయొద్దని కొన్ని సూచనలు చెప్పిండు. దానికి అనుగుణంగా మనం ఉండాలి. ఈ రోగాన్ని పోవాలంటే, ఎందుకంటే ఇప్పటికే బెంగళూరులో 4 కేసులు నమోదైనాయట. దానికోసమే ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాను. అన్ని రాష్ట్రాలకు కూడా ఆరోగ్య శాఖకు ఉన్నారు కదా అధికారులు, పెద్ద సార్లు, వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పి అన్ని మందులు ఏర్పాట్లు అన్ని చేస్తాలట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడే చెప్పిండు. అది కాదు, బెంగళూరులో కూడా ఇప్పుడు ఈ 8 నెలల 9 నెలల పసి పిల్లలకి, గుడ్లకి, ఇదిగో మనలాంటి పెద్దవాళ్ళకి సోకుతోందట కదా ఈ ముదరష్టంది. మరి అదేదో టెస్ట్కి పూణే గట్ట పంపించారు. ప్రాణహాని గట్రా ఏమన్నా ఉందా ఇప్పటి వరకు అయితే ఎవరు పోలే పైకి. కానీ ఎందుకంటే జనాలకు మాత్రం ఇది అట్లనే ఉంటే, ఇట్లా కరోనా కూడా ఎట్లా ఇబ్బంది పెట్టింది 2 సంవత్సరాలు. అట్లాంటి రోగం లెక్కనే వస్తుందట. అవసరం అయితే మళ్ళీ లాక్డౌన్ లాంటిది వస్తుందట. అందుకే మంచిగుండు జనాలు. అమ్మో వద్దు, నీ మొహాలు పడ్డ మళ్ళీ అటు ఇటు తిరిగి మొత్తం అందరూ కలిసి పార్టీలని అవని ఇవని ముదరష్టాలు చేసుకొని, చేతులు వేసుకొని, మూతులు పెట్టుకొని, హగ్గులు చేసుకొని, ఎక్కడ పడితే అక్కడ తినేసి, దానెంగిల్ తిని వీడెంగిల్ తిని అట్లా పిచ్చిగా చేసి లాక్డౌన్ లో తెచ్చుకున్నారనుకో, ఈసారి సగం పిచ్చే పట్టింది. దీని తర్వాత మొత్తం పిచ్చి పడుతుంది. అందుకే చేతులు కడుక్కోండి, శుభ్రంగా రోజుకు 2 పూట్ల స్నానాలు చేయండి. ఆ తర్వాత అల్లం నీళ్లు తాగండి, పౌష్టికాహారం తినండి. పక్కనే ఉండే మొదలష్టపు ఆహారాలు కావు ఇప్పుడు ఈ ప్యాకెట్లు, ఇవి అవి కొనుక్కు తినకండి. పిల్లల రోట్లో కూడా కుక్కకండి. పెద్దలు పిల్లలు అతి జాగ్రత్తగా ఉండండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకెళ్ళినట్టు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ పెద్దల్ని పిల్లల్ని తీసుకెళ్ళకండి. అన్ని నేనే చెప్తానే బాగదు, నువ్వు కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పు. పద్మావతి మంచి ముచ్చట చెప్పింది కదా, ఒక ఆలోచిద్దాం. సిగ్గు లేదు? ఇంత చెబితే నోరు చించుకొని మళ్ళీ చెయ్యందిస్తావా? బుద్ధి లేకొచ్చారి. ఆ చెయ్యి నీ చేతిలో ఉన్న కర్రతో విరక్కొట్టేయగలరు. జాగ్రత్త. దూరం 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 బాగా వాళ్ళకి దూరం ఉంటా. అందరు జాగ్రత్తగా ఉండు. పెద్ద రోగంతో ఎందుకు మనకు నష్టమైన రోగాలు అక్కడొకటి ఒక అప్పులు లేకుంటుండే కదా. వస్తానే అందరు మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా?